మన మధ్యలో కొమ్మ మధుబాబు గారు ఉన్నారు. ఫస్ట్ మాట మాట్లాడతారు. తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా సిద్ధపడి ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనములు. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు సిలువ పలికిన 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అయితే మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. శత్రువులను కూడా మనం క్షమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. క్రైస్తవుడు అంటేనే క్షమించేవాడు. క్రీస్తు శిలువలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశాడు. అలాగనే మనము కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరిని క్షమించే హృదయం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. గాడ్ బ్లెస్ యూ.